నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను రెనోవా హాస్పిటల్ కాంపౌండ్లో కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మేము ముందరికి స్ట్రోక్ అంటే పక్షవాతంలో అవసరం ఉన్న ట్రీట్మెంట్ గురించి చెప్పడానికి వచ్చాను. పక్షవాతం అంటే మనం సామాన్యంగా రెండు రకాలుగా చూస్తామండి. ఒకటి రక్తస్రావం అతిగా జరగడం వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అంటాము, ఇది హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం అనేది ఇది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాము. ఇది మనం రెండు రకాలుగా చూస్తాము. ఎప్పుడైతే స్ట్రోక్ అనేది మనకు చూస్తామో ఈ బ్రెయిన్లో పక్షవాతం అనేది మన లక్షణాలు అనేది కాలు చేయి వీక్నెస్ కానీ, మాట తేడా కానీ, మబ్బుగా అయిపోవడం కానీ, ఫిట్స్ కానీ మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఈ లక్షణాలు గమనించినప్పుడు వెంబడే మనకు సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ చేసుకున్నట్టయితే ఏ రకమైన పక్షవాతం అని గమనించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే మనకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు 2-3 గంటల్లోగా మనం ఒకవేళ ఎంఆర్ఐ ద్వారా ఇస్కిమిక్ స్ట్రోక్ ని కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే మనకు ఈ స్పెషల్ థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ ఇంజెక్షన్స్ ద్వారా ఆల్మోస్ట్ నియర్ టోటల్ రికవరీ అంటే మొత్తం రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అతి త్వరగా మనము లక్షణాల నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వ్యవధి అనేది చాలా తక్కువ ఉంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే ఈ స్ట్రోక్ అనేది టైం ఎక్కువ అవుతుందో అది ఎడిమా అంటే వాపు అనేది మొదలవుతుంది. కాబట్టి వాపు రాకుండా ఎంత త్వరగా ట్రీట్మెంట్ అనేది ఇంజెక్షన్ ద్వారా మొదలుపెట్టినట్టయితే వాపు తగ్గించినట్టు మిగతా నార్మల్గా ఉన్న బ్రెయిన్ మీద డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రెషర్ అనేది ఎడిమా అనేది పెరుగుతుందో ఏ రకమైన బ్లీడింగ్ అయినా కానీ, ఇస్కిమిక్ స్ట్రోక్ అయినా కానీ మనకు డికంప్రెసివ్ సర్జరీ అనేది మనం చేయాల్సి వస్తుంది. అంటే మెదడులో వాపుని తగ్గించడానికి కోసం మెదడు పైన ఉన్న స్కల్ పార్ట్ని కొంత భాగాన్ని తీసేసి బ్రెయిన్కి మనకు వాపు వచ్చినప్పుడు మరింత ప్లేస్ ఇచ్చినట్టయితే ఆ నార్మల్ బ్రెయిన్ మీద డ్యామేజ్ అనే అవకాశం తగ్గి ట్యూమాలకు వెళ్ళే అవకాశం తగ్గుతుంది, రికవరీకి టైం ఇచ్చినట్టు ఉంటుంది. కానీ పక్షవాతం అనేది మాత్రం లక్షణాలు అలానే ఉంటాయి. కాబట్టి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్గా మనం ఇది గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ సర్జరీ అయితే ఒక 2-3 నెలల తర్వాత రికవరీ తర్వాత మనం ఇదే బోన్ తీసిన బోన్ మళ్ళీ మెదడు పైన పెట్టేసినప్పుడు నార్మల్గా అయ్యే అవకాశం. ఎప్పుడైతే ఈ రకమైన ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది తక్కువ చిన్న రకమైన స్ట్రోక్లు కూడా మనం కొంతమందిలో చూస్తుంటాం. లాక్నర్ స్ట్రోక్ అంటాము. ఇది చాలా చిన్న ఏరియా అనేది డ్యామేజ్ అయినప్పుడు లాక్నర్ స్ట్రోక్ అంటాం. కానీ ఈ చిన్న ఏరియా అనేది ఇంపార్టెంట్ ఏరియా అంటే ఇంటర్నల్ క్యాప్సూల్ కానీ అలాంటి ప్రాంతాల్లో జరిగినప్పుడు చిన్న ఇస్కిమిక్ ప్రాబ్లం అయినా కానీ ఎక్కువగా మనకు కాలు చేయి వీక్నెస్ వచ్చే అవకాశం. ఎప్పుడైతే మెయిన్ బ్రాంచ్ బ్లడ్ వెసల్ అనేది మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ అనేది మూసుకుంటుందో అప్పుడు మనము ఇమీడియట్గా థ్రాంబోలైసిస్ కానీ, ఒకవేళ డ్యామేజ్ ఎక్కువ ఉన్నట్టయితే పక్షవాతం అనే లక్షణాలు చాలా వరకు మిగిలిపోయే అవకాశం ఉంది. హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్లీడింగ్ అంటాము. ఒకవేళ బ్లీడింగ్ అయినప్పుడు చిన్న రకమైన బ్లీడింగ్ అన్నప్పుడు వాల్యూమ్ చూస్తాము. 30 ml కంటే తక్కువ ఉన్నట్టయితే సాధ్యమైనంత వరకు మనం మెడిసిన్స్ ద్వారా, ఐసీయూలో అబ్జర్వేషన్ ద్వారా, బీపీ కంట్రోల్ ద్వారా ఇవన్నీ మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ 30 ml కంటే ఎక్కువ వాల్యూమ్ ఉంటుందో బ్రెయిన్లో, అప్పుడు బ్రెయిన్లో ప్రెషర్ పెరిగి నార్మల్గా ఉన్న మెదడు మీద డ్యామేజ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్జరీ అనేది మనకు అవసరం. రికవరీ ఎప్పుడైనా కానీ, ఆపరేషన్ అయినా కానీ కాకుండా కానీ మందులు సరిగా వాడము, బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఎక్సర్సైజ్ అంటే ఫిజియోథెరపీ సరిగా చేయడము, ఇలాంటివి చేసినట్టయితే సాధ్యమైనంత వరకు కొన్ని నెలల్లో రికవరీ మనం చూస్తుంటాం. నిర్లక్ష్యం చేసినట్టయితే వచ్చిన వీక్నెస్ అనేది పోకుండా కాలు చేయి బిగతగా అయిపోయి స్పాస్టిసిటీ అనేది వచ్చినప్పుడు మిగిలిన మనం చాలా వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు, స్ట్రోక్ లక్షణాలు చూసినప్పుడు ఎంత త్వరగా మీ దగ్గరలో న్యూరో డాక్టర్ని కలిసినట్టయితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. నమస్కారం.